ఏంటి రోజుకొకటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం చేద్దాం, ఇంటికి వచ్చినప్పుడు మరి స్పెషల్స్ చేయించుకోవాలి కదా. ఇంక ఈ రోజు అయితే పీతలు తీసుకొచ్చాడనమాట మా అన్న. ఇంకా అవి ముందు రోజు నైట్ తీసుకొచ్చాడు. ఇంక అప్పుడు ఎందుకులే అని చెప్పి అలానే నైట్ బకెట్లో ఉంచేసాము. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ తీసి కుక్ చేస్తున్నారనమాట. ఇవి క్లీనింగ్ చాలా ఈజీ అనమాట. ఫిష్తో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీ. బట్ వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అది లిటరల్లీ ఒక్కసారి పట్టుకుందంటే అసలు వదలదు. ఇంకా బ్లడ్ ఇంకా ఫ్లో అసలు తగ్గదనమాట, అంత గట్టిగా పట్టుకుంటుంది అది. నేను కమింగ్ వీడియోలో చూపించాను అనమాట, చూడండి. చాక్తో అది చాక్ని కూడా చాలా గట్టిగా పట్టుకుంది. ఇంక ఇక్కడ మా అమ్మ చాలా జాగ్రత్తగా వాళ్ళు తాళ్ళు కట్టిస్తారు కదా, అవి చాలా జాగ్రత్తగా పట్టుకున్నారనమాట. అవి పట్టుకొని కట్టేస్తున్నప్పుడు ఇరిచేస్తున్నారు కాళ్ళు. ఇక్కడ చూడండి మా పెద్దమ్మ చూపిస్తున్నారు. ఆ కాళ్ళని ఇరిచాక అప్పుడు ఆ తాళ్ళు ఉప్పదీస్తున్నారనమాట. ఆ సైడ్ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవైతే ఏం కాదు. అవేంటంటే ఊరికి గీసినట్టు ఉంటుంది. బట్ అవి ఉన్నాయి కదా పెద్దవి, ఆ పెద్ద గట్లయితే ఇంకా కొరికాయంటే ఒక్కసారి ఇంకా అసలు మనం ఆ పెయిన్ని తట్టుకోలేము. మా పెద్దమ్మని పట్టుకుంది కూడా, అంటే మా పెద్దమ్మ చూసుకోలేదు అది తాడు ఊడిపోయి ఉంది అని చెప్పి. లిటరల్లీ అసలు చాలా ఘోరంగా వచ్చిందనమాట బ్లడ్ అయితే. మా పెద్దమ్మ కాళ్ళు ఇరిచేసి షెల్ బీకిస్తుంటే ఇంక మా అమ్మ వాటిలో ఉన్న వేస్ట్ అదంతా తీసేసి నీట్గా క్లీన్ చేస్తున్నారు. వాటికి ఉన్న చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి కదా, ఈ పెద్ద పెద్దవి ఇరిచేసినా కానీ ఆ చిన్న చిన్న వాటితో అవి పాకుతాయి. దీనికి చాలా టైం లైఫ్ ఉంటుంది అనమాట, ఆ పెద్ద గట్లు ఇరిచేసినా కానీ. ఇంక ఇదేంటంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడో దగ్గర కొంచెం మట్టి అలా ఉంటుంది. చాలామందికి ఇది తినడం ఇష్టం కానీ వండుకోవడం రాదనమాట. ఇది కుకింగ్ అయితే చాలా ఈజీ, అసలు క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనిపించింది. ఇప్పుడు ఈ చిన్న పీకి పక్కనే వేస్తున్నారు కదా, కొంతమంది ఏంటంటే ఇవి ఇలా డైరెక్ట్గా కర్రీలో వేసేస్తారు, వేసాక దాన్ని నవ్వులుతారు. మేమేంటంటే ముందు కొంచెం రోట్లో నూరుకుంటాము, ఆరల్స్ మిక్సీలో కూడా వేయొచ్చు, ఎందుకంటే దానిలో కూడా ఫ్లెష్ ఉంటుంది. ఆ ఫ్లెష్ అంతా ఏంటంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసినప్పుడు మనకి గ్రేవీ కింద మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ పైన ఉన్నదంతా ఇదంతా వేస్ట్. ఇంక ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, అండ్ ఆ ఎల్లో కలర్లో ఉన్నది ఏంటంటే దాని యొక్క ఫ్యాట్ అనమాట. క్రాబ్స్లో ఏంటంటే ఆడపీతలు బాగుంటాయి అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు, అండ్ దాని కర్రీ కూడా బాగుంటుంది అంట. కాకపోతే ఇది సమ్మర్ అవ్వడం వల్ల ఏంటంటే ఇవి అంత ఫ్యాట్ జనరేట్ చేసుకోలేదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకేం అర్థమైంది, పీతలు అంత హెల్దీగా ఏం లేవు అని చెప్పారు. అయితే ఇది సమ్మర్ కదా అలానే ఉంటాయి అని చెప్పి డిస్కస్ చేసుకున్నారు వాళ్ళు. రైనీ సీజన్లో కొంచెం అలా అయితే బాగా ఫ్యాట్ జనరేట్ చేసుకొని బాగుంటాయంట. ఇంకా ఇది క్లీనింగ్ ఫిష్ పట్టినంత ఎక్కువ టైం అయితే పట్టలేదు, చాలా త్వరగానే అయిపోయింది. ఇది కేజీ ఉందని చెప్పారు, బట్ కేజీకి జస్ట్ 7 వచ్చాయి. అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి 400 రూపీస్ పడిందంట. ఇక్కడ మీరు చూస్తే లైక్ స్టార్టింగ్లో దాని ఐస్ కూడా అది మొత్తం ఐస్ బయటికి తీసి చూస్తుంది అనమాట. అసలు ఇది ఎంత పెద్దదాన్నైనా కానీ కట్ చేసేస్తుంది. వీటిలో వేరే రకం పీత కూడా ఉందనమాట, అదేంటంటే చిన్న సైజు అండ్ దాని కాస్ట్ కూడా కొంచెం తక్కువే. అది కేజీ 250 రూపీస్ అంట. కానీ ఇవి బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకొచ్చారు మా అన్న వాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళు కూడా తెచ్చుకున్నారు. అసలు చూడండి, అది ఆ గట్లు ఉప్పదీసి ఉండడం వల్ల అది ఎంత ట్రై చేస్తుందంటే ఇట్లా లిటరల్లీ మనల్ని కొరికేయడానికి ట్రై చేస్తే దానికి చాలా కోపం వస్తుంది. ఎంత ఫైట్ చేస్తుందంటే లిటరల్లీ అంత ఫైట్ చేస్తుంది. చూసారా అది మా పెద్దమ్మ స్కిన్ ఎలా పట్టుకుంటుందో, చిన్న కాళ్ళు కూడా ఇలా పీకుతున్నాయి అనమాట వేసి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంకా బాగా తినేదాన్ని క్రాబ్స్, అండ్ అప్పుడు బాగా దొరికేవి కూడా. ఇప్పుడు ఏంటంటే కొంచెం దొరకడం కష్టమైపోయింది. వేరే విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక 1 hour జర్నీ చేసి వెళ్ళాక అక్కడ దొరుకుతున్నాయి, అక్కడ తెచ్చుకోవాలి. అసలు ఇదేంటంటే లైక్ వెనక షెల్ ఉంది కదా, మనకు అది పీకేసి ఈ పైన ఇది కూడా ఉంది కదా, ఈ రెండింటిని పీకేస్తే మనకి లోపల మీట్ ఉంటుంది. క్రాబ్స్ తింటే అసలు చాలా వేడి చేసిద్దంట. సో క్రాబ్స్ తిన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, బటర్ మిల్క్ తీసుకోవడం అట్లా చేయాలన్నమాట, లేదంటే ఓవర్ హీట్ అయిపోతుంది, స్టమక్ పెయిన్ కూడా వస్తుందంట. పెద్దవి ఉన్నాయి కదా, క్లాస్ అంటారు, లేదంటే తెలుగులో అయితే గట్లు అంటారు. వీటిలో చాలా మీట్ ఉంటుంది, కానీ అవి కొట్టుకోవడం తినడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఏంటంటే పళ్ళతో కొంచెం గట్టిగా కొరికితే అయిపోతుంది అనమాట. అవి పెద్దగా ఉన్నాయి కదా, సో మా మమ్మీ లాస్ట్కి ఏం చేసిందంటే దాన్ని కూడా 2 pieces చేశారు, ఎందుకంటే అలా పెద్దగా ఉంటే ఉప్పు కారం దానిలోకి ఈక్వల్గా వెళ్ళదు అని చెప్పి. ఇప్పుడు మీరు చూసినది ఏంటంటే ఫీమేల్ పీత, ఇలా ఎల్లో కలర్లో ఉంది కదా, అది ఫ్యాట్ కమ్ ఎగ్స్ అనుకుంటా. అలా ఉండే పీత లైక్ మంచిగా ఉన్నట్టంట. ఇక్కడ చూసారా సడన్గా నేను క్యామ్ ఇలా తిప్పేశాను, అక్కడ ఏమైందంటే అది తాళ్ళు ఉప్పు తీసుకొని ఉందంట. మా పెద్దమ్మ గమనించుకోలేదు, అది కాళ్ళు ఇరుద్దామని చూసేసరికి చేతికి వేసేసింది ఫింగర్కి. నేనేమనుకున్నా అది జస్ట్ ఇలా ఒత్తిడి తగిలిందేమో అనుకున్నా, బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే లేదు, అప్పటికి గుచ్చేసింది, బ్లడ్ కూడా వచ్చింది.
ఇక్కడ నేను అంత చూపించలేదు, ఎందుకంటే కొంచెం ఎక్కువ బ్లడ్ వస్తుంది కదా అని చెప్పి ఇంక ఈ లోపు పసుపు అది తీసుకురావడానికి వెళ్ళాను. ఇంకా అది అలానే బాగా ఫైర్ అవుతుంటే నేను ఇంక ఇలా చాక్ పెట్టాను. ఆ చాక్ను పట్టుకుంది చూడండి. నేను లిటరల్లీ ఇలా ఊపినా కానీ అది అసలు వదలలేదు. అవి గట్లు విరిచేసినా చచ్చిపోయినా కానీ వాటికి అంత స్ట్రెంగ్త్ ఉంటుందంట. అదే చెప్తుంది మా పెద్దమ్మ పక్కన కూర్చొని. అసలు అవి పట్టుకుంటే అసలు వదలవు. మా పెద్దమ్మ వాళ్ళకంటే అలవాటు ఉంది కాబట్టి మా పెద్దమ్మ తట్టుకుంది ఆ నొప్పి. అదే మా అలాంటి వాళ్ళు అయితే అల్లాడిపోతారని చెప్పి మా పెద్దమ్మ పక్కన చెప్తుంది అనమాట. ఇంకా వీటిని 2 పీసెస్ చేసుకోవాలి. ఇంకేంటంటే ఇవి మొత్తం చాలా క్లీన్గా కడుక్కోవాలి. ఎక్కడి నుంచి కొంచెం బురద ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా మా అమ్మ ఇక్కడ చూస్తున్నారుగా చాలా నీట్గా ఫింగర్స్తో ఎక్కడన్నా ఏమైనా ఉందా అని చెప్పి మొత్తము శుభ్రంగా మొత్తం రుద్ది క్లీన్ చేసేసారు. ఇంక ఇక్కడ ఏంటంటే మొత్తం క్లీన్ చేస్తూ ఇంక మా పెద్దమ్మ మా అమ్మ చెప్తున్నారు అసలు అప్పట్లో పీతలు ఎంత టేస్టీగా ఉండేవి, కర్రీ అసలు ఎలా వండుకోవాలి ఏంటి అని చెప్పి. అండ్ డిస్కషన్ అనమాట, సమ్మర్లో కాబట్టి ఈ పీతలు ఇలా ఉన్నాయి, లేదు అంటే మంచిగా ఫ్యాట్ పట్టి ఈ పీతలు ఇంకా కొంచెం బాగా గ్రో అయ్యేవి అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అమ్మ ఇక్కడ ఇవి శుభ్రంగా క్లీన్ చేస్తుంటే పక్కన పెద్దమ్మ ఇంకా కొంచెం ఏమైనా గట్లలా ఇలా ఉన్నా కానీ అవి ఇరిచేస్తూ ఉన్నారు. ఇంకా అవి ఎలా ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి మా పెద్దమ్మ చెప్తుంది. మనము యాక్చువల్ పైన షెల్ ఉంది కదా, ఆ షెల్ తీసాం కదా, దానిలో కూడా కొంచెం ఫ్యాట్ ఉంది, అది మొత్తం తీయమని మా పెద్దమ్మ చెప్తుంది అనమాట. ఆ ఎల్లో కలర్ తీస్తే టేస్టీగా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నారు. చూసారు కదా ఇక్కడ ఉన్నదంతా ఫ్యాట్, బట్ దీనిలో కూడా మొత్తం వేయరు. ఆ ఎల్లో కలర్ అండ్ ఆ ఎల్లో కలర్కి కొంచెం బ్లాక్ కలర్లో కూడా ఫ్యాట్ ఉంటుంది. అది వేస్తే కర్రీలో చాలా టేస్టీగా ఉంటుందంట. కానీ ఇలాంటి పీతలు ఓన్లీ 2-3 ఉన్నాయి. సో 7 పీతల్లో ఈ 3 పీతలకే ఇది ఉందన్నమాట. ఇంకా అదంతా సపరేట్ చేసి తీసి నీట్గా వాష్ చేసేసి ఆ పీసెస్లో వేసారు. దాని తర్వాత ఒక 4-5 టైమ్స్ మొత్తము పీతల్ని శుభ్రంగా క్లీన్ చేసి అప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకున్నారనమాట. మాకు కొత్త ఇంటి దగ్గర ఏంటంటే రోల్ లేదు. రోల్ ఉంటే ఏంటంటే ఆ చిన్నవి ఉన్నాయి కదా అక్కడ కనిపిస్తుంది, అవి వేసి దంచుతారనమాట. అప్పుడు దానిలో వచ్చిన గ్రేవీని ఈ కర్రీలో కలుపుకుంటారు వడబట్టేసి. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి రోల్ లేదు కాబట్టి మా అమ్మ మిక్సీ జార్లోనే అవి వేసేసి మిక్సీ పట్టారు. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసేసి స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్లో వేస్తే ఏంటంటే అది మొత్తం మనకి గ్రేవీ సపరేట్ అయిపోతుంది. దానిపైన ఉన్న షెల్ ఏదైనా పిప్పు ఉంటుంది కదా వేస్ట్, అదంతా సపరేట్ అయిపోయింది. ఇంకా దాని వరకు కర్రీలో యూజ్ చేసామన్నమాట. ఫస్ట్ టైం తినే వాళ్ళకి ఏంటంటే అవి కొంచెం ఇలా నవ్వులుతూ ఉన్నప్పుడు కొంచెం క్రిస్పీగా ఇలా వాళ్ళకి నచ్చదు. బట్ ఏంటంటే ఒక్కసారి దాని టేస్ట్ చూస్తే మాత్రం బాగా ఇష్టపడతారు. బట్ ఏంటంటే చాలా వేడి, మనం ఎక్కువ తినలేమన్నమాట. ఈ కాళ్ళు చిన్న ఉన్నాయి కదా, అవన్నీ విరిచేసాక ఏంటంటే మనకు ఒక పెద్ద పీస్ ఉంది కదా, దాన్ని మళ్ళీ 2 పార్ట్స్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఆ పెద్దదే వేసుకుంటారు. బట్ అలా 2 పార్ట్స్ చేసుకుంటే ఏంటంటే లైక్ ఉప్పు కారము ఈక్వల్గా పడతాయి అని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు. ఇంకా ఈ కొంచెం ఎక్కడ టైం టేకింగ్ అనిపిస్తుంది అంటే ఇదిగో ఈ చిన్నవి తీస్తున్నప్పుడు ఒక్కడే నాకు కొంచెం డిలే అవుతుందేమో, టైం టేకింగ్ అన్నట్టుగా అనిపించింది. అసలు కొన్ని విలేజెస్లో పొలాల్లో కూడా ఇవి బాగా తిరుగుతూ ఉంటాయి. మరి విలేజెస్లో వాళ్ళు పట్టుకెళ్ళి కర్రీ వండుకుంటారో లేదో తెలీదు, మేమైతే కొనుక్కొచ్చుకోవాల్సిందే. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా అమ్మ కత్తిపీటతో ఆ పెద్దదాన్ని 2 పీసెస్ చేస్తున్నారు. సో ఇలా పీతల క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము పీతల కర్రీ ఎలా కుక్ చేసుకోవాలనేది చూపిస్తాను అనమాట. ఈ వీడియోకి అయితే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, షేర్ చేయొచ్చు కదా. ఇంకా ఇలా ఏమైనా కొత్త వంటలు మేము మా ఇంట్లో ట్రై చేస్తే మీకు కూడా చూపించేస్తాను, వెయిట్ చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తెచ్చుకొని ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎలా కర్రీ కుక్ చేయాలో నేను చూపిస్తున్నాను కాబట్టి చేసేసుకోండి. అండ్ ఈ పీతలు ఎవరి ఏరియాస్లో ఎక్కువ దొరుకుతాయో కామెంట్ చేయండి. ఎందుకంటే లైక్ అన్ని ఏరియాస్లో దొరకవు. రాయలసీమ వాళ్ళు అండ్ తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ తింటారు క్రాబ్స్, ఫిష్ ఇవన్నీ. ఆంధ్ర వాళ్ళకే కొంచెం బాగా దొరుకుతాయి కదా.